టీడీపీ నాయకుడు బోండా ఉమ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకు నువ్వు రక్షిస్తా ఉన్నావు? మాకేమీ లబ్ధి లేదని చెప్పి మొన్న కొడాలి నాని మాట్లాడిన దాన్ని కూడా ఈరోజు సిబిఐ అఫిడవిట్లో కౌంటర్లో క్లియర్గా రాశారు వాళ్ళు. ఇతను ఎందుకోసం వివేకానంద రెడ్డి హత్య జరిగిందంటే 2014లో ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఆ రోజు డి శివశంకర్ రెడ్డి టికెట్ ఆశిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డికి ఇచ్చాడు. ఇతను భవిష్యత్తులో ఉంటే నాకు అన్ని అవకాశాలు పోతాయని డి శివశంకర్ రెడ్డి అతని మోటు మర్డర్లో పాల్గొనడానికి. ఎర్రగంగారెడ్డి మోటు ఏంటి? బెంగళూరులో దాదాపు పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఆస్తిలో నాకు బాగా ఇవ్వలేదని అతను దాంట్లో పాల్గొన్నాడు. అవినాష్ రెడ్డి ఏంటి? వివేకానంద రెడ్డి 2019 ఎలక్షన్లో కడప ఎంపీ టికెట్ ఇస్తే షర్మిలకు, లేకపోతే విజయమ్మకు, లేదంటే నాకివ్వు, అంతేకాని అవినాష్ రెడ్డికి ఇవ్వటానికి వీలు లేదు. నువ్వు అవినాష్ రెడ్డికి ఇవ్వాలంటే జమ్ములమడుగు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకో అని అడ్డం పడ్డాడు. అది కూడా మేం చెప్తున్నా, సిబిఐ అఫిడవిట్లో పేర్కొంది. ఎవరు మాట్లాడుతున్నారు? సిబిఐ వేసినటువంటి కౌంటర్ మాట్లాడుతుంది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాట్లాడుతూ ఉంది. నువ్వు ఇంకా బొంకటానికి వైసీపీ నాయకులు ఇంకా అబద్ధాలు, కట్టుకథలు, కళ్ళబోలి మాటలు చెప్పడానికి ఎక్కడా వీలు లేకుండా దీంట్లో రాసిన ఈ 38 పేజీల కౌంటర్లో రిపోర్ట్లో రాసిన ప్రతి అక్షరానికి, ప్రతి వర్డ్కి సాక్ష్యాధారాలతో పెట్టి సిబిఐ మాట్లాడుతాం. అంటే 2019 ఎన్నికల్లో నా ఎంపీ సీటుకు అడ్డొస్తున్నాడని వివేకానంద రెడ్డి, నా ఎమ్మెల్సీ సీటుకు అడ్డొస్తున్నాడని డి శివశంకర్ రెడ్డి, మా సెటిల్మెంట్లకు అడ్డొస్తున్నాడని గంగిరెడ్డి, డబ్బులు 40 కోట్లు వస్తున్నాయని ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, వీళ్ళందరూ పాల్గొని తర్వాత దస్తగిరి అప్రూవర్గా మారాడు. దీనికి ఇవాళ ఏం సమాధానం చెప్తారు? అప్పుడు మర్డర్ అయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ అడిగారు, మీరు అధికారంలో ముఖ్యమంత్రి అయినాకేమో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని పత్రాలు వెనక్కి తీసుకున్నారు. అవినాష్ రెడ్డి ముందు రోజు సాయంత్రం ఇవి బులెటిన్ అప్డేట్స్.